మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2026 మరి 2026లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను, అదేవిధంగా మరి ఏ రాశుల వారికి సంతాన యోగం కలగబోతూ ఉంది అనేటువంటి విషయాలు, అదేవిధంగా ఏ రాశుల వారికి గృహ యోగము ఏర్పడబోతూ ఉన్నది అనేటువంటి విషయాలకై తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క 2026లో మరి ఎవరికి సొంత ఇంటి యోగము, సంతాన యోగము, వివాహ యోగాలు, ఇలాంటివన్నీ విషయాలకై మరి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా ఎలాంటి సందేహాలున్నా, అంటే మీకు మీ జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు కావచ్చును, అదేవిధంగా మీ సమస్యలకై కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మీరు కామెంట్ చేయండి. మీ సమస్యలనే మా ప్రశ్నగా తీసుకొని తప్పకుండా మీకుండేటువంటి సమస్యలకు అత్యంత అద్భుతమైనటువంటి సమాధానాలు ఇస్తూ మనము ముందుకు వెళదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మాట, 2026 అయినా, 27 అయినా, 28 అయినా, గడిచినటువంటి సందర్భాలైనా కూడా మనము మన వ్యవహారిక నామము, జన్మనామము ఇవి ఏమిటి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఫలానా రమేషు అనేటువంటి వ్యక్తిది సింహరాశి అయితే మరి తను తులారాశి చూసుకుంటూనే ఉన్నట్టయితే మరి సింహరాశి వారికి గడిచినటువంటి యోగాలు, రాబోయే యోగాలు తనకు పట్టించుకోకుండా ఇదే తులారాశిని పట్టుకున్నట్టుంటే మరి గడిచిన 2 సంవత్సరాల నుండి ఇబ్బందే. మరి తనది సింహరాశ, తులారాశ ఏ ప్రకారంగా చూసుకోవాలి? మరి వీరికి జన్మజాతక రీత్యా ఏర్పడేటువంటి ఈ మనకు యోగకరమైనటువంటి టైం ఎప్పుడు, బాధ కలిగించేటువంటి గ్రహం ఎప్పుడు, ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకొని తప్పకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మారుతున్నటువంటి కాలానుసారే మనము కూడా తప్పకుండా మంచి విషయాలను తెలుసుకొని మన జాతకరీత్యా ఎలాంటి ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఎలాంటి వ్యాపారము, అసలు ఏం చేయాలి, అదేవిధంగా ఏ రాశిని వివాహం చేసుకోవాలి, ఏ రాశిలో జన్మించినటువంటి వారిని అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలకై తప్పకుండా మన ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. మంచి రెమెడీస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి 2026లో బంగారం రేటు కూడా పెరగనుందా, తగ్గనుందా అనేటువంటి విషయాలకై తప్పకుండా మీరు మన ఛానల్లో వీక్షిస్తూ ఉండండి. ఎస్పెషల్గా 2026లో మరి ముఖ్యంగా మేషరాశి వారిది చరరాశి. వీరికి కావాల్సింది స్వేచ్ఛ, వీరికి కావాల్సింది ఫ్రీడమ్. మేషరాశి వారికి ఎవరికైనా కూడా మనకు అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతిగా 1వ పాదము. మేషరాశి వారు కనుక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి వారిని కానీ, చంద్రుని యొక్క బలము అధికంగా ఉండేటువంటి వారిని కానీ వివాహం చేసుకున్న ఎడల వీరు చాలా బాధపడాల్సి వస్తుంది. ఇది మాత్రం గమనించుకోండి. నెంబర్ 2 సంఖ్యలో జన్మించినటువంటి వారిని వివాహం చేసుకుంటే చాలా మానసికంగా బాధలు పడాల్సి వస్తుంది. ఇది బాగా గమనించుకోండి. ఎందుకంటే గడిచిన 10 నెలల నుండి మేషరాశి వారికి అస్సలు బాలేదు. అందులో ముఖ్యంగా ఆ అక్షరము, లా అక్షరము, అంటే ఖచ్చితంగా లా అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు లక్ష్మి, లక్ష్మణు, లవను, ఈ పేర్లతో ఉండేటువంటి వారికి మాత్రం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. అది మీకు కూడా తెలుసు, కింద కామెంట్ రూపకంగా తెలియజేయవచ్చును. అయితే ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి చికాకులు, అధికంగా భార్యాభర్తలలో గొడవలు, దగ్గర దాకా సంబంధం వచ్చి మిస్ అయిపోవడం కావచ్చును. అదేవిధంగా డబ్బు ఎవరికైనా ఇచ్చి మోసపోయినటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా మీ శరీరానికి సంబంధించి కొంత కాళ్ళకో చేతులకో దెబ్బలు తాకడం కావచ్చును. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు,
మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి సందర్భాలు, లేదా తప్పుగా అర్థం క్రియేట్ చేసే విధంగా మీకు ఎవరైనా తారసపడడం కానీ, మీపై ఎదుటి వ్యక్తికి చెప్పుడు మాటలు చెప్పడం కానీ, పూర్తిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడడం కానీ, ఇలా ఎన్నెన్నో 1, 2 అని కాదు, చాలా విషయాలు మీ జీవితంలో జరిగినవి, జరుగుతూ ఉన్నవి. మరి 2026లో ఎట్లా ఉంటుంది అంటే, 2026లో మేషరాశి వారు ఖచ్చితంగా అత్యంత అద్భుతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళబోతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందులో ముఖ్యంగా మొదటి 6 నెలలు చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. రెండవ 6 నెలలు కొంత డిసప్పాయింట్గా ఉండబోతున్నది. అందులో డిసప్పాయింట్ ఏమిటి అంటే, ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు. పిల్లలు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్స్ కావచ్చును, అదేవిధంగా ఏదైనా ప్రమాదాలు, హాస్పిటల్కు వెళ్ళడాలు, ఇలాంటివి కొన్ని జరిగేటువంటి సూచనలు అయితే కనబడుతూ ఉన్నవి. అత్యంత అద్భుతంగా మేషరాశి వారిని ఎంత స్వేచ్ఛగా విడిచిపెడితే అంత మంచి ఫలితాలను వారు తీసుకొని వస్తారు. వారు పనిచేసే చోట కానీ, లేదా వీరే చేసేటువంటి బిజినెస్ కానీ. ఎందుకంటే వీరిపై నమ్మకంగా, ఆ విధంగా నమ్మకానికి పెట్టినటువంటి పేరు మేషరాశి. ఇది మాత్రం గమనించుకోండి. వీరిని కట్టేసినట్టుగా కానీ, వీరిపై ఏదో పెద్ద బండ పెట్టినట్టుగా కానీ పని చేయంటే మాత్రం వీరు చేయలేరు. సో వివాహం కాని వారికి వివాహము, మరి సంతానం లేని వారికి సంతాన యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది ఈ 2026లో. తప్పకుండా ఆల్రెడీ 2025లోనే కన్సీవ్ అయినటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ అక్షరము, లా అక్షరం పేర్లు కలిగినటువంటి వారు. విదేశీయానం కనబడుతుంది. అదేవిధంగా మేషరాశి వారికి ఇంకను కొంత చిరాకు కలిగించేటువంటి సందర్భాలు, బంధుమిత్రులతో కొన్ని గొడవలు, చమక్కుమని మీరు మెరిసే విధంగా ఉన్నా కూడా కష్టమే. అందరూ మిమ్మల్ని డబ్బులు అడగడము, కొంత డబ్బు కావాలి అని దగ్గరి వారు కానీ, దూరం వారు కానీ, ఇట్లా డబ్బుకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బుకు సంబంధించి మిమ్మల్ని దగ్గర వాళ్ళు కానీ, చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ సర్కిల్లో ఉండేటువంటి వారు కానీ ఒక ఇబ్బందిగా మిమ్మల్ని పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. ఇక అదేవిధంగా ఈ 2026లో గట్టిగా అనుకోండి, గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నవి. సో ఓవరాల్గా మేషరాశి వారికి 2026 మొదటి 6 నెలలు చాలా బాగున్నాయి. ఒక రాజకీయానికి సంబంధించినటువంటి వారు, లా అక్షరంతో పేరు కలిగినటువంటి వారికి ఆరోగ్య సమస్యలు కానీ, బయట వారు చేసినటువంటి తప్పులు ఎవరైనా ఎత్తి చూపడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సినీ ఇండస్ట్రీలో లా అక్షరంతో ఉండేటువంటి హీరోయిన్ కానీ, లా అక్షరంతో పేరు కలిగినటువంటి హీరోకి కానీ సీక్రెట్ విషయాలు బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అది కూడా గమనించుకొని ముందుకు వెళ్ళండి. కొంత ఖర్చు మాత్రం అధికంగా ఉండబోతూ ఉన్నది. మరి వాస్తవానికి పరాభావ నామ సంవత్సరం అంటారు 2026 మొత్తము కూడా. మనకు ఉగాది తర్వాతనే పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉంటుంది. కానీ మారుతున్నటువంటి కాలానుసారే ఈ యొక్క ఇంగ్లీషు నామ సంవత్సరం ప్రకారంగా కూడా కొందరు చూసుకునేటువంటి వారు ఉన్నారు కనుక, మరి వారి కోసము మా ఈ ప్రయత్నంగా. అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. ఇంకా మీ వ్యక్తిగత విషయాలకై కావచ్చును, లేదా జరిగినటువంటి మీ ఇన్సిడెంట్స్ కావచ్చును, వాటి గురించి కానీ చాలామంది కాల్స్ చేస్తున్నారు. చాలామంది డైరెక్ట్ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుంటున్నారు, వస్తున్నారు. చాలా సంతోషం. మీ ప్రేమకు, మీ అభిమానానికి ఎప్పటికీ కూడా అమ్మవారి సేవకునిగా నేను మీకు కృతజ్ఞున్నై ఉంటాను అని చెప్తున్నాను. ఎందుకంటే బయట చాలా ఇబ్బంది కలిగించేటువంటి వారు ఉన్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. వశీకరణ ఎట్లాంటి మెసేజ్లు వస్తున్నాయంటే బయట వాళ్ళ రూపే ఒక భయంకరంగా ఉంటుంది. ఏవో ఫోటోలు పట్టుకుంటారు, ఏదో చేస్తున్నారు. ఈ వశీకరణ, ఎవరిని నమ్మకండి దయచేసి. వశీకరణ అనేటువంటిది అదొక బ్రాండ్, దానికి ఒక విలువ ఉన్నది. ఎందుకంటే సబ్జెక్టు అనేది ఉండాలి. ముందు మన జాతక రీత్యా
మనకు వారికి ఒక యోగం అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది అనేటువంటి క్రమంలో కొన్ని చేస్తే ఫలిస్తాయి, ఫలించమని కాదు. సబ్జెక్ట్ ఇప్పుడు మన వద్ద ఎంతోమంది వస్తున్నారు కళ్ళకు కట్టినటువంటి విధంగా, శ్రీకాకుళం నుంచి, గుంటూరు నుంచి, వైజాగ్ నుండి, నెంబర్ ఆఫ్ కాల్స్, తిరుపతి నుండి, ఎక్కడెక్కడి నుంచో వారందరికీ వారి జీవితాన్ని, వారి జీవితంలో గడిచినటువంటి సంఘటనలను కళ్ళకు కట్టినటువంటి విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో రేపు జరగబోయేది కూడా క్లియర్ కట్గా చెప్తున్నాం. సో కనుక మీకు కూడా వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు, కోరికలు, వివాహము, మన లైక్ సంతానం కానీ, వాహనం కానీ, గృహం కానీ, ఇలాంటివి ఏదైనా తప్పకుండా వాటి కోసము మంచి రెమెడీస్ చేసుకోండి. అవసరమైతే కన్సల్ట్ కండి. మేషరాశి వారు ఎవరిని నమ్మి డబ్బులైతే ఇవ్వద్దు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. తప్పకుండా మేషరాశి వారు ప్రతి శనివారము రావి చెట్టు కింద సూర్యోదయం కంటే ముందే దీపారాధన చేసుకోండి. అదేవిధంగా గణపతి ఆరాధన చేయండి. ప్రతి బుధవారము గణపతికి గరకను సమర్పించండి. ఎక్కడైనా అన్నదానం జరిగితే అన్నదానం అక్కడ తప్పకుండా కూడా కందిపప్పును మీరు డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. శనగపప్పు కానీ, కందిపప్పు కానీ, ఏ పప్పు అయినా కూడా. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. కనుక మేషరాశి వారు ఈ 2026లో జనవరి నుండి జూన్ వరకు ఒక తీరు ఉంటుంది, జూలై నుండి డిసెంబర్ వరకు ఒక తీరు ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీ ఇంటి మనిషిలాగా నన్ను ఆదరణ చేస్తున్నందుకు అందరికీ సంతోషం. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి, మంచి విషయాలను తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్. 12 రాశులలో ఎవరైనా ముఖ్యంగా ధర్మో రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే తప్పకుండా ధర్మం మనల్ని కాపాడుతుందనే విషయాన్ని గమనిస్తూ, ధర్మబద్ధంగా మన ఆధ్వర్యంలో ప్రతి నెలలో చాలా తక్కువ అమౌంట్తో, చాలా తక్కువ అమౌంట్తో కేవలం 1000 రూపీస్ లోపే ఏకాదశ రుద్ర పారాయణాలు, అదేవిధంగా మృత్యుంజయ హోమాలు, రుద్ర హోమాలు, ఆయుష్య హోమాలు, అదేవిధంగా ఇంకను నవగ్రహాలకు సంబంధించినటువంటి పాశుపతము, అదేవిధంగా చాలా అద్భుతంగా సర్ప బలులు కూడా విశేషంగా జరుగుతుంటాయి. ఆశ్లేష సర్ప బలు, నరఘోష, నరబాధ, శత్రుబాధకై ప్రత్యంగిర అమ్మవారి, బగలాముఖి అమ్మవారి, కాలభైరవ స్వామి యొక్క హోమాలు ఎండు మిరపకాయలతో, ఇప్ప పువ్వుతో. సో ఇట్టి హోమాలలో కేవలం మీరు ఆన్లైన్లో పాల్గొనేటువంటి వారు కింద కనబడేటువంటి నెంబర్లో సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.